నమస్తే S9 టీవీకి స్వాగతం. మహిళలకు మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా ప్రొసీడింగ్ పత్రంను అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో రైతు వేదిక భవనం నందు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ లో 500 రూపాయలకు కల్పించే గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రము పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. మల్దకల్ మండలం సంబంధించిన మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రము 4402 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రొసీడింగ్ పత్రము మహిళలకు అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల కోసం సీఎం నేడు రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్లో పంపిణీ ప్రారంభించడం. మహిళలు గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రం రాని మహిళలు ఎవరు కూడా అధైర్యపడకండి, ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ప్రజాపాలనలో నమోదు చేసుకుని ప్రభుత్వం మరొక్కసారి అవకాశం కల్పించడం జరుగుతుంది. కావున ఈ అవకాశంలో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఈ యొక్క ప్రొసీడింగ్స్ అందుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మీరు సిలిండర్ అయిపోగానే మీరు నింపించుకుంటారు. మీకు 48 గంటలలో మీకు ఆ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుందండి. కాబట్టి ఇంకా ఎవరైనా మహిళలు మాకు రాలేదు అని ఆందోళన చెందొద్దు. ప్రజాపాలన మనము హెల్ప్ డెస్క్ అనేది మనము మండలంలో ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో అప్లై చేసుకుంటే మీకు అది వర్తిస్తుందమ్మా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ చిట్టమ్మ శేషంపల్లె వాళ్ళు రెడీగా ఉండండి. చాకలి శంకరమ్మ శ్రీ సుజాత మదల్ ఇచ్చారు. నాగర్తోటి చాకలి పుండమ్మ ఇచ్చే ప్రోగ్రాంకి ప్రెసిడెన్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి, వారితో పాటు విచ్చేసినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, తర్వాత మాజీ ప్రజాప్రతినిధులకు, సింగిల్ ప్రెసిడెంట్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు ఉంటే కూడా మరి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరేం కూడా పడవద్దండి. అలాగే మరి ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలుల్లా మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అది నడుస్తూ ఉంది. అలాగే మరి 2 లక్షల రుణమాఫీ కూడా సిలిండర్ పంపిణీ కార్యక్రమానికి అనుభవానికి సిలిండర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెన్షన్ అందరికి కూడా సిలిండర్ 500 ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ అందరూ కూడా ప్రొసీజర్ ఇవ్వాలని మనకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారి పేరున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆధ్వర్యంలో గతంలో వాళ్ళ ఎన్నికలకు వెళ్ళిన సమయంలో 5 వాగ్దానాలని చెప్పడం జరిగింది. సీఈఓ గారు బస్సు ఉచిత బస్సు అయితేనేమి, 2 లక్షల రుణమాఫీ అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు మహాలక్ష్మి పథకం. అంటే మహాలక్ష్మి పథకం అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల మన పొద్దున్నే లేస్తేనే మనము స్టార్ట్ చేసేది పొయ్యి నుంచి ఆ పొయ్యి ద్వారానే అంటే మనము నిత్య జీవితంలో చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ ఆడపిల్లలకి బరువు కాకూడదు, ఆ బరువుని దింపాలా నిర్ణయించి ఆ ధరలని సరళీకృతం చేసి 500 రూపాయలకే మా ఆడపిల్ల తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకి రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన 500 రూపాయలకే ఇస్తారంటున్నారు కదా అని. ఎందుకంటే చాలా మందికి అంటే మన మల్దకల్ మండలంలో 4422 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. మళ్ళీ కొంతమందికి రాకపోవచ్చు, అందరికీ మళ్ళీ మీరు ఏమన్నా కొంతమంది మర్చిపోయింటే చాలా మంది కొంతమందికి రాలేదనే కొంతమందికి ఉండొచ్చు. అందరికి కూడా వర్తింపే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. 500 రూపాయలని ఈరోజు అంటే మీకు
ఈ కాగితం మీకు శాంక్షన్ వచ్చినట్ల కాగితం వస్తుంది ఈరోజు ప్రతి గ్రామం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే ఇది దీంట్లో 4,000 మంది లబ్ధి పొందారు. 4,000 మందికి రావడం జరిగింది. మళ్ళీ ఈ 4,000 మంది కూడా మీకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మళ్ళీ ఈ పథకంలో లబ్ధి పొందిన వాళ్ళకి ఇప్పుడు మీకు అన్ని కూడా దానికి ఏ విధంగా లబ్ధి పొందినారో ఆ కాగితాలు కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఒక 5-6 మందికి ఇచ్చింది వెళ్ళిపోతా. అదే అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీకు అందరూ కూడా మా అక్కలకు చెల్లెలకు మీరు చాలా మంది వచ్చిన అమ్మలు పెద్దమ్మలు అమ్మలకు మీకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మనం మీరందరూ కూడా మన ప్రభుత్వానికి ఇప్పుడు మనము ఏ విధంగా ఏ ప్రభుత్వాలు కూడా సహాయం చేసే విధంగా ప్రభుత్వాలు మన ముందుకు తెలియజేస్తూ మరొకసారి మీకు అందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ సెలవు.